వెల్కమ్ ఫోక్స్. ఇవాళ మనము పెద్ద గురించి మాట్లాడుతాను. మల్టిపుల్ టాపిక్స్. భాను అండ్ విజయ్ ఉన్నారు. నా పేరు సుధీర్. వి విల్ టాక్ అబౌట్ పెద్ద కాంట్రవర్సీస్ అన్ని దాని గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ ద మూవీ ఇట్ సెల్ఫ్, అవర్ టేక్ ఆన్ హౌ మూవీ వాస్. అండ్ విల్ స్టార్ట్ విత్ విజయ్. విజయ్, నీకేమనిపించింది మూవీ? హౌ వాజ్ ఇట్? టెక్నికలీ నువ్వు చాలా మాట్లాడతావు కాబట్టి ఐ వాంటెడ్ యూ టు స్టార్ట్ అబౌట్ ఇట్. ఓకే. సో సినిమా పరంగా అయితే జంపింగ్ రైట్ ఇన్ టు ద పాయింట్, రైట్? సినిమా పరంగా అయితే ఐ థాట్ ఇట్ వాస్ ద మోస్ట్ ఇల్లాజికల్ మూవీ ఐ సీన్ ఇన్ అ లాంగ్ టైమ్. అంటే డోంట్ థింక్ వెన్ ఐ సే దిస్ ద మోస్ట్ ఇల్లాజికల్, ఐ మీన్ ఇట్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ మూవీ ఐ సీన్ ఇన్ అ లాంగ్ టైమ్. ఎవరైనా చెప్పినా, డంగల్తో కంపేర్ చేసినా, దేంతో కంపేర్ చేసినా, దిస్ మూవీ డజంట్ స్టాండ్. ఎందుకు నించోదు అంటే చాలా మంది చేశారు. అంటే సో ఇది ఏం చేస్తుంది అంటే, దిస్ మూవీ ట్రై టు బికమ్ 5 మూవీస్ ఇన్ 1. ఓకే, ఒకటి తొక్కేస్తున్నారు, పొడిచేస్తున్నారు, రికగ్నిషన్ లేదు అనేది ఒక యాంగిల్. ఓకే, క్రికెట్ ఒక యాంగిల్, దాని తర్వాత కుస్తీ ఇంకొక యాంగిల్, దాని తర్వాత సాక్రిఫైస్ ఇంకొక యాంగిల్, లాస్ట్లో రన్నింగ్, రైల్వే స్టేషన్ ఇంకొక యాంగిల్. ఈ 5 కలిపేసరికి నువ్వు 3 గంటల్లో విడిదిలో నిలబెడతావు సినిమాని. యూ కెనాట్. అండ్ ఇట్ బిలాంగ్ టు నో వేర్. మధ్యలో శివన్న ఫ్లాష్ బ్యాక్, సిసోడియా వస్తాడు, నేషనల్స్ పంపిస్తాడు. అంటే నథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. అంటే ఈ రోజు రేపు ఎలాగుందంటే సినిమా, సో ఇప్పుడు ముత్యాల సుబ్బయ్య సినిమాలు చూసావు అనుకో, లేదంటే నువ్వు పాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ చూసావు అనుకో, సేమ్ కాన్సెప్ట్. సీనులు నాలుగు కోసుకుంటాడు, ఇంకో దాంట్లో త్యాగం చేసేస్తాడు. దిస్ ఇస్ సమ్ వాట్ ఇన్ దట్ జానర్. ఓకే, సో దానిని ఏం చేశారండి, దే ట్రై టు బ్రింగ్ దట్ జానర్, ఎలివేటెడ్ విత్ రామ్ చరణ్ స్క్రీన్ పర్సోనా అండ్ హిస్ స్టార్ ఇమేజ్. And then they tried to add all these angles. ఇవి సరిపోవు అన్నట్టు మళ్ళీ జాన్వీ యాంగిల్ ఒకటి, మళ్ళీ విలన్స్ యాంగిల్ ఒకటి, బెల్లం మార్కెట్ యాంగిల్ ఒకటి. దిస్ the director got confused. He couldn't stay on a track on a single parallel, right? Romance of Janvi Kapoor, it's like everybody spoke about it, so I'm going to just leave it. అండ్ దెన్ టూ మెనీ క్యారెక్టర్స్. అలా క్యారెక్టర్స్ వస్తానే ఉంటాయి. యానిమల్లో ఆడు వస్తాడు, ఆడు వచ్చి సడన్ గారే నువ్వు మాతో రావట్లేదు అంటే, ఎందుకు రావాలరా బాబు, ఇడేదో కుస్తీ ఆడుతున్నాడు అంటే ఆడేమో అరిసి ఏవో 4 డైలాగులు చెప్పి పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆడు. అండ్ ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ రివాల్వ్స్ అరౌండ్ పెద్ది. ఓకే, సో ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ రివాల్వ్స్ అరౌండ్ పెద్ది. సో నీకు చుట్టుపక్కల క్యారెక్టర్స్ ఏమీ అవసరంలా, ఇన్ని థ్రెడ్స్, ఎవ్రీథింగ్ అరౌండ్ పెద్ది. సో థింగ్ ఫెల్ ఫ్లాట్. ఓకే, అండ్ కొన్ని ఎమోషనల్ థింగ్స్ ట్రై చేశారు. అలాగా వీళ్ళు అంటే ద రియాలిటీ ఇస్ దెర్ వర్ 1800 or 18,000 villages that did not have any recognition in the 90s. That has changed now. But that was true. That should have been the core point. Okay, దానికి నువ్వు స్పోర్ట్స్ అటాచ్ చేశారు. how if I were Bucci, I would have started as I would started with this statement: 1800 villages don't have any identity. 1990s law. Okay, and these people come from those villages to these towns to do some menial labor, and they're paid in half. That would have been the opening context. Everybody would have understood, okay, this is the core point. No, I agree with that point. ఎందుకంటే బేసిక్ గా స్టార్టింగ్ నుంచే ఒక ఎలివేషన్ యాంగిల్ ఇవ్వటం అంటే, సో హీ గాట్ సో కన్ఫ్యూజ్డ్. అసలు నీకు కోర్ కాన్సెప్ట్ ఏదో అర్థం కాదు లాస్ట్ వరకు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇట్స్ ఆల్ లెగో పీసెస్, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అది స్టార్ట్ చేయకుండా ఫస్ట్ క్రికెట్ యాంగిల్ తో స్టార్ట్ చేసి, దాని తర్వాత బొమ్మన్ ఇరానీ కూడా వస్తాడు, అక్కడ మళ్ళీ ఎలివేషన్ లో దాంతో పెద్ది సార్ అంటాడు. ఓకే, సో నువ్వు ఆ ఫస్ట్ సీక్వెన్స్ లన్నీ చూసావు, మనకి ఏమనిపిస్తుంది? రామ్ చరణ్ ఈస్ రైడింగ్ ఆన్ అ హై, హీ హాజ్ అ వెరీ గుడ్ క్రేజ్ ఇన్ ది విలేజ్, పీపుల్ ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. అది చేసే సెట్టింగ్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ప్రాపప్ చేయాలి. సో ఇన్ ద ప్రాసెస్ హీ హాస్ కిల్డ్ what should have been the opening statement or the opening emotion that would have been brought in.
సో అంటే ఫస్ట్ తీసుకొచ్చి ఈ కమర్షియల్ యాంగిల్ యాడ్ చేయటం వల్ల ఇక్కడ ఫెయిల్ అవుతుంది. అంటే దిస్ ఇస్ వేర్ లైక్ పీపుల్ లైక్ సుకుమార్ ఆర్ సంబడి ఎల్స్ ఆర్ రాజమౌళి దే రియలీ షైన్. అదేంటంటే పుష్పలోని ఆడు కాల్ మీద కాల్ వేసుకున్నాడు అని చెప్పి ఆయన పంపించేస్తారు ఉద్యోగంలో నుంచి. లైక్ ద మేనర్ ఇన్ విచ్ లైక్ దట్ ఈస్ రిటన్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ దిస్ ఇస్ రిటన్, టూ సిమిలర్ పాయింట్స్ బట్ లైక్ దే టేక్ ద ఆపోజిట్ ఎండ్ పాయింట్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి హైప్ ఇచ్చుకుంటూ వీడికి క్రేజ్ ఉంది అన్నట్టు చూపించడానికి ట్రై చేశారు. ఇక్కడేమో వీడికి ఏం లేదు అని లిఫ్ట్ ఇచ్చారు. దట్ వర్క్. అంటే ఇక్కడ ఇమోషన్ డిస్ట్రాయ్ చేస్తాడు. ప్లస్ మధ్యలో జానీ వస్తుంది, అందులో ఎలక్షన్స్ అంటారు, ఆ తోటను తగలబెడతారు, అదే క్రికెట్ ఆడతాడు. No, we can. So like overall, like I think writing very incohesive ఉంది, and moreover, like he tried to put so many elements into single thing. Like అంటే నాకైతే కంప్లీట్ అసలు ట్రైలర్ చూస్తేనే ఓవర్వెల్మింగ్ ఉంది. 3 minutes ట్రైలర్ కట్ లోనే he tried to show so many points, like చిరాకు ఉన్నది. అండ్ ఇంకా మూవీలో సేమ్ థింగ్ like ఇట్లా ఎక్స్పాండ్ చేసినట్టు 1 hour ఎక్స్పాండ్ చేసినారు సేమ్ కాన్సెప్ట్స్ ని. చిరాకు. If I'm not wrong, this guy shot like at least 4-5 hours worth of footage. And useless stuff. And I think like they started it as a 2-part series and they couldn't understand what to do because like if the first part would have bombed, like the next part wouldn't have any takers. So మళ్ళీ కలపడానికి ట్రై చేశారు. Now everything became a mess. So and like enough about the negatives, but like the positive things నాకు నచ్చినవి ఏంటి అంటే చరణ్ క్యారెక్టర్, అంటే లైక్ నాట్ క్యారెక్టర్ బట్ లైక్ ది ఎఫర్ట్ హి హస్ పుట్ ఇంటూ దిస్ రోల్. దెన్ శివరాజ్ కుమార్స్ రోల్, దట్ గై డిడ్ ఎ ఫెనామినల్ జాబ్. జగపతి బాబు డిడ్ ఎ ఫెనామినల్ జాబ్. ఇంకా మిగతావన్నీ కూడా హిట్ ఆర్ మిస్ ఉంటాయి. బట్ లైక్ ఓవరాల్ లైక్ దిస్ ఇస్ అది కొండంతా ఎక్కిస్తాడు. కొండంతా ఎక్కించి లాస్ట్ లో నీకు ఎక్కించకపోతేనే కానీ నీకు అర్థం అవుతుంది కదా అంటాడు. అరే ఏంటి వాట్ బ్లడీ నాన్సెన్స్ ఇస్ దిస్. యాక్చువల్లీ బుచ్చి కూడా మర్చిపోయింటాడు ఎందుకు కొండ ఎక్కినాడు లాస్ట్ ఇంత స్టోరీ తర్వాత. Like you are spending 7 years on a concept like this, and like ఇంత టైం 7 years షూట్ చేశాడా? Yeah, like this guy in 7 years shoot చేయలేదు. This guy's last movie got completed in 2019. It released during COVID or after COVID. అప్పటి నుంచి అది ఉంది. So next story preparing the script for a long time. It could have been a well-rounded script, like well-rounded script. Itla correct ga ఇది అనుకొని challenge with this guy is like I think he got inspired from way too many things. Like నీకు నువ్వు చెప్పినట్టు ఆర్పి చౌదరి స్టైల్ లైక్ ఒకటి. అండ్ ఈ మధ్య మనం అనుకున్నట్టు తెలుగు సినిమాల్లో ఒక అండర్ డాగ్ ఉంటాడు, ఏదో ఒక పనికి మాలిన ఒక కమ్యూనిటీని పెడతారు. అంటే దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. లైక్ నీ కేజీఎఫ్ లో ఈ మధ్య ఇదే హిట్ అయింది. లైక్ దర్ విల్ బి అ సెట్ ఆఫ్ పీపుల్ లైక్ వాళ్ళకి ఇంకా అడక తినేటోళ్ళలా ఉంటారు. వాళ్ళలో నుంచి ఒకడు వస్తాడు, ఆడొక తోపు ఉంటాడు. అంటే చాలా ఇట్లా తీసుకొని అంటే ఈ వాచ్ సమ్ స్పోర్ట్స్ మూవీస్ ప్రాబబ్లీ లైక్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ మూవీస్ చూసినాడు. ఆ శివరాజ్ కుమార్ ది మొత్తం లైక్ వాడు నువ్వు మూట ఎత్తితే ఒక పోజు, మూట దించితే ఒక పోజు, ఇదంతా వర్కౌట్స్ అని మనల్ని కన్విన్స్ చేయడం. అంటే టూ మెనీ థింగ్స్ ఇన్స్పైర్ అయ్యి అన్ని ట్రై చేసినాడు, అన్ని పెట్టాలని. చూసి చాలా సినిమాలు అలాగే ఇన్స్పైర్ అయిపోతుంది. ఈ సినిమా ఒకటి అందరికి నల్ల పెయింట్లు కొట్టేసి నల్ల బ్యాక్గ్రౌండ్ వేసి ఆ పారడైస్ సినిమా వస్తుంది. లైక్ ఇట్స్ ఆల్సో సిమిలర్ ప్యాత్. లైక్ మధ్యలో తమిళ వాళ్ళు వచ్చేవి ఇట్లా లవ్ స్టోరీస్ తీసేవాళ్ళు. లాస్ట్ కి హీరో పిచ్చోడు అయిపోతా ఉంటాడు. మనోడు ఇక్కడ మన హీరో కాబట్టి ఆల్రెడీ పిచ్చోడు ఉంటాడు, పిచ్చి కమ్యూనిటీ ఉంటది. ఆడొచ్చి అందరినీ చంపేసి ఒక తోపు అవుతాడు. సో ఇంకొకటి ఏంటంటే ట్రైన్ వేసినంత ఈజీగా రోడ్ వేయొచ్చుగా. ట్రైన్ స్టాప్ కంటే రోడ్ ఈజీ కదా. లాజికల్ గురించి వద్దులే, జియోగ్రఫీ వద్దు. లాజికల్ గురించి పోతే ఇంకా డీపర్ థింగ్ అసలు. అంటే సినిమాటిక్ ఈ రోజు అనంత్ శ్రీరామ్ ఏదో ప్రెస్ మీట్ లో ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ జాన్వీ కపూర్ గురించి మాట్లాడితే ఆ క్యాండిడేట్ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు హార్మోన్స్ అది ఇది అని ఇంగ్లీష్ పదాలు వాడితే యూ థింక్ ఇట్స్ అన్ ఎస్థెటిక్ ఆర్ లైక్ యూ థింక్ ఇట్స్ లైక్ మోడర్న్ టర్మ్ ఆర్ సంథింగ్ లైక్. I think where these guys do not understand is like హార్మోన్ పెట్టు లేకపోతే ఇట్లా
కాటుక కళ్ళు లేని కళ్ళు అట్లా ఏదో పెట్టు. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నువ్వు సరిగ్గా తీయకపోతే యూ డోంట్ రెస్పెక్ట్ ద ఉమెన్, ఇట్ షోస్ అప్. లైక్ నువ్వు లైక్ ఇఫ్ యూ కంపేర్ టు వంగా మూవీస్, like this guy talks about all these things, కాకపోతే there is respect to women. Like Vanga absolutely nails it down and says that like hero heroine equally crazy fellows ఉంటారు and he knows what he is doing. ఇక్కడ అసలు రెస్పెక్ట్ లేదు, రోల్ లేదు అసలు. కానీ like you, this is where I think feedback is not flowing well to directors and Telugu cinema community అనిపిస్తుంది. They think they are concluding wrong things. Like they think that like అరే తెలుగులో పెట్టినాడు, మాస్క్ పెట్టినాడు కాబట్టి ఇట్లా క్రిటిసైజ్ చేస్తున్నారు. People are criticizing because you didn't respect it. There's total disrespect right from the first scene. వాడు సత్య వెనకాల నిలబడుకొని ఉంటాడు. అసలు లిటరలీ చరణ్ లాంటి హీరోని నువ్వు తీసుకొని వచ్చి సత్య వెనకాల నిలబడి ఈ హీట్ తట్టుకోలేకున్నా ఏం మాడుతున్నారా బాబు. చూడగానే నువ్వు ఈరోజు ఏదో సక్సెస్ మీట్ లో క్రిటిసైజ్ చేశాడా, సపోర్ట్ చేశాడా సినిమాని? ముట్టడం ఏదో అంటాడు కదా, ద డైలాగ్ ఇస్ దేర్. సో అను శ్రీరామ్ ఏమంటాడు అంటే దట్ ఈస్ లైక్ ఎ ప్యూర్ ట్రైబల్ లాంగ్వేజ్ వీ హావ్ యూస్డ్, దానికి ఎందుకు మీరు అఫెండ్ అవుతున్నారని. I think what they're not understanding is like you cannot objectify a woman like that. Okay, not this day and age or any day and age. Like that's not something that we should be doing. And these guys talk about social responsibility, and they're taking the exact opposite end, using like a reason that is not even valid. ఏమంటున్నాడు బుచ్చి ఒక ఇంటర్వ్యూలో వచ్చి ఏమంటాడు, oh, people expect that from us. And no, nobody is expecting that from you, Bichi. So if you happen to watch this, listen to me. Nobody is expecting that from you. There are other means and avenues. Second thing, Indialo and in arachakalu jaruguta untayi women meeda, these guys don't have any sort of responsibility. Like women anta objectification. Buchi emantadu, I named this role after somebody that he really respects. He respected, yeah. But like you name a character like that, and then you show her in this manner. Would you do that if you put this character like ఇప్పుడు అతను తల్లి పేరే పెట్టాడు అనుకో క్యారెక్టర్ కి? Would you do this? Would you create this character like this? And like కళ అనేది that is like that's what like feeds you and the entire industry. So these guys need to start respecting that. I see one thing, like I don't think they should go to an extent where like వాళ్ళకి responsibility ఉంది ఇవన్నీ. I don't think it should be there. కాకపోతే it's okay, they don't have to work on social issues. It's okay, but still like నీకు ఒక ఈవెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ని తెచ్చి కాల్తో ఊరికిన బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్ ని తెచ్చి హీరోతో కొట్టిస్తా ఉంటారు. It doesn't, it's not women, it's not anyone, it's disrespectful thing. Like it's just like కొంచెం చిల్లర అనిపిస్తుంది ఇవన్నీ. And to second point where Buchi said like people expect this from us, and like Trivikram speech on Sitaram Shastri garu gurtostadi. Like he said like అందరూ ఇదే అనుకొని వస్తా ఉంటే ఆయన like he ఛాలెంజ్ చేసినాడు, పీపుల్ విల్ లిజన్. సిరివెన్నెల పాటలు కానీ ఏదైనా కానీ ఈ ఛాలెంజ్ ఆడియన్స్ అండ్ సెడ్ లైక్ వీళ్ళ స్థాయి వేరే, మనమే ఇవ్వడం లేదు అన్నది అర్థం చేసుకునేసి లైక్ హీ గేవ్ సో మెనీ గుడ్ లిరిక్స్ అండ్ ఆల్. అంటే ఇది కన్వీనియంట్ స్టేట్మెంట్ అంతే, లైక్ సేయింగ్ దట్ లైక్ హే లైక్ జనాలకి ఇదే కావాలి సో ఐమ్ గోనా గివ్ దిస్ అన్నాడు. ఇట్స్ ప్రిటీ బ్యాడ్ యాక్చువల్లీ. విజయ్ నీ వీడియో ఏదో వెరైటీగా తయారైంది, ఏం ట్రై చేసినావో తెలియదు, ఏదో సినిమాటోగ్రఫీ ట్రై చేసినా. రత్నవేల్ ఫీల్ అయ్యాను, బెట్స్ కొట్టింది. యా, టాకింగ్ అబౌట్ రత్నవేల్, ఐ థింక్ లైక్ దట్ గై డిడ్ లైక్ a good job. I don't call it a phenomenal job, but like that guy did a really good job. I think like రెహమాన్ గురించి మాట్లాడాలంటే కాక మాట్లాడుతుంది, బాగా మాట్లాడతాడు. దేని గురించి? రెహమాన్ అంటే సినిమాలో బేసిక్ గా లాజిక్ ఇవన్నీ మనకి అంత స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమాలో ఏదో పాయింట్ లో కనెక్ట్ అయితే ఇవన్నీ పెద్ద విషయం కనిపించవు. ఇక దేంతో కనెక్ట్ గా నాకు అర్థం కాలేదు, అసలు అవుదామని చాలా ట్రై చేశాను కానీ ఫస్ట్ లో ఈ
ట్రైన్ ఆగాలి అంటే దాంతో ఎందుకు ఆగాలి, ఆగకపోతే ఏమవుతుంది, అది ఏం పెద్ద ఎస్టాబ్లిష్ చేసి ఉండదు. ప్లస్ అక్కడే వాళ్ళు ఎందుకుంటారు, ఇవన్నీ మనకి ఏమి ఆ ఊరికి ఉన్న కనెక్షన్ ఏంది అసలు ఎందుకనే కొంచెం బేసిక్ గ్రౌండ్ వర్క్ కూడా ఏమి చూపించాడు. అందరూ మనం బై డిఫాల్ట్ మనందరం అట్లా ఫీల్ అయిపోవాలని చెప్పి ఎమోషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్పించి ఏ కనెక్ట్ లేదు. సరే అది కాదు, క్రికెట్ తో కనెక్ట్ అవుదామంటే అదొక హైలైట్ ఉంటుంది. క్రికెట్ లో ప్రతి బాల్ సిక్సే, ఇంకా మామూలు ఉండదు. కొన్ని స్టార్టింగ్ లోనే కనెక్ట్ అవుదామంటే ఫస్ట్ సీన్ లో వచ్చి 3 గ్రౌండ్లు బయట, ఇక్కడ కాదు మన ఇన్ని ఐపీఎల్ లో ఇన్ని మ్యాచ్లు వైభవ్ సూర్యవంశీ ఇన్ని చూసినాక 3 గ్రౌండ్ల అవతల బాల్ పెట్టాడంట. కొంచెం దేనికన్నా కనెక్ట్ అవ్వాలంటే అది న్యాచురల్ గా ఉండాలి కదా, అది లేదు. లవ్ స్టోరీ కనెక్ట్ అవుదాం అంటే ఛాన్సే లేదు. ఇంకా అసలు ఇక్కడ ఎక్కడ కనెక్ట్ కాకుండా సినిమా ఫ్లో లో ఇంకా ఏం చేస్తాం, లాజిక్ ఎత్తుకుతారు కదా జనాలు. వీటిలో ఏదో కనెక్ట్ అయితే ఎమోషనల్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ అయితే లాజిక్ అనేది సినిమాటిక్ లిబర్టీ కింద వెళ్ళిపోతాయి. కొన్ని సరే ఇంత లాజిక్ అంటే లాస్ట్ కి వస్తాం క్లైమాక్స్ కి. ఇందాక మన ఈ ఎపిసోడ్ కంటే ముందు జస్ట్ గూగుల్ చేసి చూసాను, అసలు 400 మీటర్ రేస్ రికార్డ్ అయింది, ఒలింపిక్ రికార్డ్ అంటే 45 సెకండ్స్ అంటే. ఏషియన్ గేమ్స్ అంటే సరే 1 మినిట్ అనుకుందాం, వీడు మధ్యలో రన్నింగ్ చేసుకుంటూ కింద పడిపోతాడు, అయిపోయి మళ్ళీ అన్ని ఊహించుకొని అన్ని సరే అది మనకు సినిమా కోసం ఎఫెక్ట్ పెట్టాడు, నిజంగా చాలా ఫాస్ట్ గా అయిపోద్ది అనుకున్నాం. ఆ పడక ముందే చాలా క్లోజ్ గా పరిగెడుతుంటుంది, చాలా కష్టం అవుతుంటది క్రాస్ చేయాలంటే కూడా, లీడ్ లోకి రావాలంటే. పడి ఎన్ అయ్యి అది ఇంపాసిబుల్, ఏది 1 మినిట్ రేస్ లో ఇవి అవ్వవు లాజికల్ గా చూడాలి. ఇంకా కొన్ని క్రింజ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ పాకిస్తాన్ వాడు పక్కన దొరుకుతుంటాడు, వాడి పేరు హంజా. దురందర్ చూసాం కదా, అంటే మనం దురందర్ లా ఫీల్ అయిపోవాలన్నా వాడి పేరు హంజా. మధ్యలో బొమ్మన్ ఇరానీ గడి స్టోరీ చెప్పేటప్పుడు వాడి క్రాస్ గేమింగ్ క్రాస్ ఫార్ములేషన్ టైప్ లో అన్ని చెప్తా ఉంటాడు కదా. దానికి సరే క్రికెట్ కుస్తీలో క్రికెట్ ని కలిపాడు, క్రికెట్ ఎందుకు క్రికెట్ లాగా ఆడట్లేదు, డాన్స్ చేసినట్టు సిక్స్లు కొట్టి కలిపాడు. సో ఈ కనెక్ట్ లేకపోవడం వల్ల ఈ లాజిక్ అని చాలా పెద్ద పెద్ద కనిపిస్తాయి. ఎంటర్టైన్ కావాలంటే ఎక్కడో కొంచెం కనెక్ట్ అవ్వాలి, అది మిస్ అయింది. అందుకని చెప్పి నో వన్ వుడ్ హావ్ కేర్డ్ అబౌట్ జాన్వీ కపూర్ కూడా ఒక్కటి కనెక్ట్ అయిందంటే కనెక్ట్ ద పాయింట్ హీ మిస్డ్ ఇస్ లైక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, అండ్ ఇట్స్ అ బీట్ అండ్ డౌన్ సబ్జెక్ట్. లైక్ ఆ నల్ల పెయింట్ లైక్ తమిళ్లో హీరోయిన్లని గ్లామరస్ గా చూపి ఎందుకంటే న్యాచురల్ గా చూపించాలి అని, ఇట్లా మనోళ్ళు ఈ మధ్య హీరో అనుకోని మళ్ళీ మొత్తం నల్ల పెయింట్లు వేసి పంపిస్తారు, ఎందుకు రావాలని అట్లా చేస్తాం. ఆంబ్రోస్ కట్ రోల్ మాత్రం బాగుంది, అంటే పేరు ఆంబ్రోస్. ఫ్యూ థింగ్స్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్. ఇదేమైపోతుంది అంటే ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడినంతా పిచ్చిపప్పు స్టోరీ లాగా ఎనదర్ లేయర్ వస్తుంది ఇప్పుడు. ఓకే సరే ఇప్పుడైతే సినిమా ఎవరికి అంటే ఓకే నెగటివ్స్ బాగానే మాట్లాడాను, పాజిటివ్స్ అంటే ఏదో చెప్పాలని బ్యాలెన్స్ చేయాలని కాదు, కానీ సినిమాలో నిజంగా నచ్చింది ఏమైనా ఉందా మీకు? నాకు ఐ ఫెల్ట్ లైక్ Charan's script selection should like have a high standard. This is so bad. Game changer and I see that game changer lo kashtapadinadu ikkada kashtapadinadu. The guy worked so well and నాకు యాక్చువల్ రెహమాన్ మ్యూజిక్ కూడా నచ్చింది మధ్య మధ్యలో. he did well. కాకపోతే ఇంతటి మహాసముద్రం లాంటి సినిమాలో ఏది వర్కౌట్ అవ్వదు. రెహమాన్ వాస్ గుడ్, చరణ్ వాస్ గుడ్, I think Jagapat Babu did amazing. అంత మేకప్ ఎందుకు నాకు అర్థం కాలేదు కానీ that guy did well. నాకు అంటే రీ రికార్డింగ్ లో నాకు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ థియేటర్ థింగ్ ఆర్ నాట్, బట్ సగం సేపు నాకు ఇద్దరు సంబంధం లేకుండా డైరెక్ట్ ఉంటాడు, రీ రికార్డింగ్ వస్తూ ఉంటారు, ఇనాలా ఇనొద్దా టైప్. అది అంటే దట్ ఈస్ ఫేర్, నాకు అలాగే అనిపించింది. లైక్ దట్ మ్యూజిక్ ట్రాక్ గోస్ ఆఫ్ లైక్ ఇన్ సమ్ ప్లేసెస్ లైక్ వేర్ ఇట్స్ నాట్ నెసెసరీ. సినిమాలు తీస్తే ఇంత 2 years సినిమాలు తీస్తే కాంట్ దే స్పెండ్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ ఎడిటింగ్, లైక్ ఎడిటింగ్ కానీ లైక్ దీస్ ఆర్ మైనర్ థింగ్స్. లైక్ దిస్ ఇస్ ద అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్ యువర్ షోయింగ్ కదా. ఇంత నువ్వు ఏదో నా సినిమా నా డైరెక్టర్ ఇంత వర్క్ చేసినాడు అంత వర్క్, బట్ నువ్వు బేసిక్ గా ఎండ్ ప్రోడక్ట్ లో నీకు డబ్బింగ్లు సరిగా రాక, ఆ బొమ్మన్ ఇరానీది అయితే అసలు స్టార్టింగ్ నుంచి లైక్ దిస్ ఇస్ అ మైనర్ థింగ్ యూ హ్యావ్ టు కరెక్ట్. లైక్ అదే అర్థం కాదు, ఇంత ఖర్చు పెడతారు ఒక్కొక్క రెమ్యూనరేషన్. యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ రెమ్యూనరేషన్, లైక్ మూవీకి 40% ఖర్చు ఇట్స్ అబౌట్ రెమ్యూనరేషన్ అని ప్రొడ్యూసర్ చెప్పినాడు. ఇట్స్ 60% ఖర్చు ఏమైంది రా బాబు అక్కడ అంత
సో 40% రెమ్యునరేషన్, వెంట్ టు 60% రెమ్యునరేషన్ అని చెప్పినాడు. 60% వెంట్ టు. సో అన్నెసరీ క్యారెక్టర్స్ అన్ని తీసేస్తే ప్రాబబ్లీ ఇట్ కుడ్ హావ్ బీన్ డన్ ఇన్ 10%. దట్స్ వేర్ లైక్ ఇట్స్ 40%, రైట్? అంటే మిగతా ఖర్చు ఏముంటది? నాకు మట్టి పోసి గ్రాఫిక్స్ తీయడానికి వీళ్ళు ₹1 కోటి ఖర్చు అయిందా? ఇఫ్ యూ గైస్ అబ్జర్వ్డ్, ప్రతి ఫ్రేమ్ లోని ఏంటి అంటే దే ట్రై టు జామ్ ఇన్ ఎవ్రీబడి. ప్రతి ఫ్రేమ్ లో సత్య ఉంటాడు, యానిమల్ లో ఆడుంటాడు, ఆడుంటాడు, స్క్రీన్ మొత్తం నింపేస్తారు. మళ్ళీ అసహ్యంగా ఉంటే మొక్కలు అసలు లైక్ ద మేకప్, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ బ్యాడ్లీ డన్. నాకు తెలిసి ఆడు ఖర్చు మొత్తం జగపతి బాబు కూడా మేకప్ మీద పెట్టేసి ఉంటాడు. వీళ్ళందరికీ ఏ కృష్ణానగర్ లో ఎవరైనా తీసుకుని వచ్చారు, వీళ్ళందరికీ విగ్గులు పెట్టి అనేసి. ఈవెన్ శివరాజ్ కుమార్, లైక్ వై డస్ హీ నీడ్ ఎ విగ్? అంటే అది ఎంత ఆడ్ గా ఉంటది అంటే దీస్ ఆర్ లైక్ స్మాల్ థింగ్స్. యు ఆర్ ట్రైయింగ్ టు బి అల్ట్రా న్యాచురల్ అండ్ దెన్ లైక్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్. కోహెసివ్నెస్ పోయిందంటది. Like he tries so much to create a classic kind of movie. You don't work hard for this kind. నేను ఒక కల్ట్ ఫాలోయింగ్ తెప్పిస్తా అంటే that doesn't work like that. The cult following itself has to happen naturally. న్యాచురాలిటీ ఉండాలి. నువ్వు ఊరికనే అందరినీ లైక్ యూ వాంటెడ్ టు ట్రీట్ లైక్ క్యారెక్టర్స్ విత్ సో గుడ్, లైక్ ఇట్లా రిప్రజెంట్ చేయాలి అనుకున్నావు, అండ్ యూ ట్రై టు రిప్రజెంట్ దెమ్ అగైన్. లైక్ అంతా ఇట్స్ గాన్ వెన్ యూ కెనాట్ కనెక్ట్ టు పీపుల్, ఇట్స్ గాన్. లైక్ జనాలు విల్ యాక్సెప్ట్ ఫ్యూ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మేకప్లు ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ సెకండరీ. నీకు మెయిన్ ఏంటంటే కోర్ కాన్సెప్ట్ వెన్ ఇట్ డజంట్ రెజనేట్ విత్ ఆడియన్స్ ఏమవుతుంది అంటే దీస్ థింగ్స్ స్టాండ్ అవుట్ అండ్ దీస్ బికమ్ ఎక్స్క్యూజెస్. అంటే లైక్ ద థింగ్ ఇస్ లైక్ యువర్ రైటింగ్ నీడ్స్ టు బి స్ట్రాంగ్. నీ రైటింగ్ బాగాలేదనుకో యూ ఎండ్ అప్ షూటింగ్ లైక్ ప్రాబ్లీ 5-6 hours of footage. When you take 5-6 hours of footage, what happens? Like what can the editor do? Like he'll do his best. ఇప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ ఎడిటర్ మీద ప్రెషర్ ఉంటుంది. హీరోయిన్ ఈ మాట ఇచ్చాము దట్ షీస్ గోన్ హ్యావ్ హర్ ఓన్ ఇంట్రో, సో ఆవిడ సీన్లు పెట్టాలి. హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి, ఈ సీన్లు ఉండాలి. లేదంటే హీరో ఒప్పుకోరంటే ఆ సీన్లు పెట్టాలి. దాని తర్వాత ఇంకో సీన్లు పెట్టాలి. దాని తర్వాత సిసోడియా సీన్లు పెట్టాలి. నేను ఒక క్లిప్ చూశాను, జాహ్నవి చెప్తుంది ఈ సినిమా తర్వాత షీ బికేమ్ సో క్లోజ్ విత్ ద డైరెక్టర్ అంట, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని రోల్. ఇవన్నీ వాళ్ళకి పిఆర్ వాళ్ళు రాసిస్తారా, లేకపోతే యూ గైస్ బిలీవ్ ఇన్ దట్? This is all publicity. Even Bucci tweeting about like Janvi's role and like how he is sorry and won't repeat it. It's all publicity. So did he tweet that? He's sorry about that? Yeah, he did. He tweeted sorry, and Anantha Sriram వచ్చి ఈరోజు అది కూడా చెప్పినాడు, మీరు సారీ చెప్పడం నాకు నచ్చలేదు అని. అరే, ఫస్ట్ థింగ్ యూ షుడ్ స్టాప్ ఇస్ it's a good thing to say sorry. It's like he objectified it. Like you have to agree. As a writer, you should know more like how objectified that part was. But still, like he should be sorry. They should be grounded for bad choices. The problem is like ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఇట్లాంటివి ఫీడ్బ్యాక్ ఇచ్చి make it look like it's okay. Yeah, ridiculous అనిపిస్తుంది. సారీ చెప్పడం is a good thing actually. You should be sorry for that. Yeah. మళ్ళీ ఏమైనా తక్కువ రేట్లు కూడా లేవు టికెట్లు, $25, $30 టికెట్లు. Exactly. And like that is one other thing that stings, right? Like if the movie is good, you go like, and everybody who watched it in the theater, they wanted to have a good experience. Like they did not mind the ticket cost. They wanted to have a good experience. They wanted really well for Ram Charan to do. Correct. ఇది అనుకుని అందరూ వెళ్ళి చూస్తే అక్కడ ఏంటంటే ఇట్స్ లైక్ స్లాప్ ఆన్ ద ఫేస్. లైక్ ఇప్పుడు దీంట్లో వెళ్ళిన వాళ్ళు సగం మంది దే గోనా డ్రాప్ ఆఫ్. లైక్ వై వుడ్ దే వాంట్ టు డూ ఇట్ అగైన్ నెక్స్ట్ ఇన్ మూవీస్? I think we spent enough time on movie, so like maybe we can talk about next like we will go with feedback to three characters, Bucci, Charan, and probably we will pick maybe Janvi also. I don't know. I think we should give feedback. Like whoever you think. Like let us start with you, Vijay. Like ante if you have to say something to these folks to make things better, right? Ante who, like Bucci Babu, Bucci, okay. Charan, and whoever like you think, right? Yeah, Bucci Babu అయితే like it's very clear. Ante like
I think he has good intentions. Okay, he comes from Sukumar school. Okay, I have more trust in Sukumar's teaching compared to like Bucci's abilities. But like I think if he really puts his head down and writes a good script, he can execute it. Like the problem, like they're trying to like do too many things at once. They're trying to convince too many people at once. They're trying to like enter into the super stardom stratosphere right away. Yeah. That shouldn't be his goal. His goal should be like good writing, good movies. That will speak about him long time after he has left the craft. This is true for anybody. No, if you want to be immortal in this space, make good movies, make sensible movies. Don't do the type of objectification you do. Like love is different. The relationship emotion between two people is different. There is a very finite angle to that. And as you mentioned Sandeep before, Sandeep Wanga, like people think it's crude, but it's not. Like it's so mature. Like those moments, memories stay on forever, right? So these guys should try something like that. And one other thing I did not like in this movie is they show sports people as like corrupt and evil and always trying to backstab others. Sportsman or any great individual does not become great by backstabbing others. They become great by trying and their asses off. Again, like it's going again deep into the logic angle at that point. Like నాకైతే అంటే ప్రతి ఒక్క పాయింట్ లో హీరో అమేజింగ్ ఉంటాడు, ఎవరో ఒకరు everybody around him everybody tries to pull him down. I think it didn't connect actually. That's we can leave there actually. So Janvi gurinchi ante I've not seen a lot of movies of her. I did not see Devara also. So that, but like I think like she has good potential. I think like she should select her subjects very carefully. Yeah. I don't think she needs to, like she can do, like it's a free world. She can do whatever she wants in the glamour world. But like I think like doing some good movies that speak for her acting abilities mix actually, yeah, would be great. Yeah. For Charan, I think it's high time. He needs to really think about like selecting solid scripts. I think his script selection has been pretty bad. It's been bad for a long time. Actually, he should fire his team. Actually, it's ridiculous. Okay, RRR tapite like that. You're just like hanging on to some hill built by Rajamouli. Like RRR tapite, like Niku a game changer ever select chesinaru. Ide ever select. While on the other side, like you see. Like Vijay Deverakonda or Allu Arjun trying different things. Maybe are they successful? I don't think with Vijay Deverakonda has been successful, but at least try few different things and bring movies faster. Beaten down subjects, game changer, and I would fire them actually. They should not be in the job if they cannot do this basic thing. So what would you think, Banu? We have been awfully silent. We have been talking the most. ఫీడ్బ్యాక్ టు చరణ్ అంటే ఇప్పుడు చూస్తే రంగస్థలం చూసినా ఆర్ఆర్ఆర్ చూసినా చరణ్ ఒక్కొక్కలాగా అనిపిస్తాడు. అంటే ఎవరు అసలు ఆర్ఆర్ఆర్లో అయితే చాలా షేడ్స్ ఉంటాయి, రంగస్థలం కూడా అసలు ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ మన తెలుగు హీరోస్కి వస్తే. సో పొటెన్షియల్ లేదు, ఏదో ఏమంటాం నెపోటిజంతో రుద్దుతున్నారు అన్నానికి లేదు. హీ హ్యాస్ దట్ స్ట్రాంగ్ యాక్టింగ్ ఎబిలిటీ. డాన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ లుక్ ఎట్ మూవీస్ లైక్ గేమ్ చేంజర్, పెద్ద కొంతమంది నచ్చుండొచ్చు కానీ నాకు నచ్చలేదు. కొన్ని ఇట్లాంటివి చూస్తే అసలు మంచిగా ఉండదు. అంటే చాలా కాంట్రాస్ట్ ఉంటుంది ఆ మూవీస్కి ఈ మూవీస్కి. సో విజయ్ నువ్వు చెప్పినట్టు ఐ థింక్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది మనకి ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ మనం చెప్పడం ఈజీ, బట్ ఈవెన్ టు యువర్ పాయింట్స్ ఇది ఐ థింక్ వెన్ హీ చోజ్ దిస్ సబ్జెక్ట్ ఈస్ ప్రాబ్లీ థింకింగ్ దిస్ ఇస్ అ వే డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది రెస్లింగ్ అయినా కానీ ఓవరాల్ స్టోరీ అయినా సరే ఇన్ హిజ్ మైండ్ బిఫోర్ ఎవరు సినిమా చేయాలని చేయరు కదా. సో దే ఆర్ ట్రయింగ్ ఇట్, బట్ ఈ ఉన్న పొటెన్షియల్ కి కేపబిలిటీకి దే కెన్ ఆల్సో అఫోర్డ్ టు సే నో టు మెనీ పీపుల్. లైక్ చిన్న హీరోస్ ఆర్ కొత్తగా అప్కమింగ్ హీరోస్ అంటేనేమో వాళ్ళకి ఏ సినిమా వస్తే ఆ సినిమా చేయాలి అట్లా ఉంటుంది. సో వీళ్ళకి అట్లా ఉన్నప్పుడు హీ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఐ థింక్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఈజ్ మెయిన్ ఫర్ చరణ్. ఈ జాహ్నవికి బుచ్చిబాబుకి ఐ డోంట్ నో, ఐ హావ్ నథింగ్ టు సే. బట్ ఒకటి చెప్పాలా, మీర్జాపూర్ ఉన్నాడు కదా దివ్యేందు గారు,
టెర్రిఫిక్ యాక్టర్ అసలు అది తెలుగు ఎందుకు వచ్చాడు, ఈ సినిమా ఎందుకు, రోల్ ఏంది, అది చేస్తుండేది, వాడి ఫైట్ ఏంది. టు హిస్ పాయింట్ యాక్చువల్లీ దివ్యేందు ఏదో కొన్ని సీన్స్ డిలీట్ చేసినారు. లాస్ట్ లో అబ్రప్ట్ గా వస్తాడు, ఉన్నట్టుండి ఒక రూపాయి తీసుకొని వచ్చి ఆ రూపాయి సేవ్ చేసుకున్నాడు. This is where I strongly suspect they wanted to make this a 2-part movie, where first part they want to do cricket and stuff, and like the interval is going to be like he's going to become a wrestler. Akkada that would have been like much longer, and then the second part they try to do something. When they figure out it won't work, they merge both of those into one. So I think I strongly suspect that's what happened. Yeah, that's where I think Bucci is inspired by all things, and he tried to put everything. Oka pedda hero tho oka pedda project vachesariki I think he just got bombarded with ideas in his head, and ఏందో తీసేసినాడు అనిపించింది లాస్ట్ కి. సో హానెస్ట్ గా చెప్పాలంటే రాజమౌళి మొత్తం ఇండస్ట్రీని చెడగొట్టాడు. అన్ని రెండు పాటలు అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వర్కౌట్ అయిపోతే యాక్చువల్ మనీ దే మేక్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. ఇప్పుడు పుష్పకైనా పుష్ప 1 కి పుష్ప 2 కి పుష్ప 2 ఆల్మోస్ట్ 2000 crore మూవీ, బాహుబలి 2 అంతే. ఇప్పుడు ఏదన్నా పార్ట్ 2 మూవీ వస్తేనే దే ఆర్ మేకింగ్ మనీ. సో పార్ట్ 1 లో అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి మూవీ అంటే ఫస్ట్ నుంచి హైప్ తోనే వస్తుంది కాబట్టి సింగిల్ పార్ట్ నడిచిపోయింది, కానీ ఫస్ట్ పార్ట్ వర్కౌట్ but like the difference is like both those movies came up from directors who have like very good handle on the craft. They really respect the craft. They really work their heart out on the craft. There is not a bad movie from both of them. No, I think they're little deep into their director journey. Adi kuda kada, like Sukumar ki he had his ups and downs, sure. Like he had his flops. Rajamouli first lo anta hit aina kuda oka rakamaina movies undevi. So but he evolved into a different person, whereas these young directors first nunche they try to reach the stratosphere. Ade kada one of the feedback items for Bucci is like heroes ki kuda ade problem vastadi. They try to reach కొత్త హీరో వస్తాడు. ఇంకోటి నిన్న ఒక విషయంలో కరెక్ట్ చేయాలి, సుకుమార్ కి ఫ్లాప్స్ ఉండొచ్చు కానీ బ్యాడ్ మూవీస్ లేవు. నాకు తెలుసు నువ్వు అంటావని నీ సైడ్ ఓకే బట్ ట్రై చేస్తా కూడా నేను ఒక్కడే ఒక కళాఖండం ఉంటుంది. జగడంలో హీరోయిన్ రోల్ కి మన రోల్ పెద్ద తేడా ఉండదు. బట్ లైక్ జగడంలో గానీ 1 నేనొక్కనేలో గానీ ద రైటింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నీకు 1 నేనొక్కనేలోని ఆ గోవా ఎపిసోడ్ మొత్తం లేపేస్తే ద మూవీ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అది లేకపోతే ఇక్కడ కూడా కొన్ని లేపండి. ఓకే, సారీ, కమింగ్ బ్యాక్ టు పెద్ది. I think we briefly touched పుష్ప కూడా I don't think it's a good movie. మనకి I think తెలుగు జనాలకి ఇట్స్ బీట్ అండ్ డౌన్ సబ్జెక్ట్ అగైన్. లైక్ రంగస్థలం తర్వాత పుష్పని చూస్తే అనిపిస్తుంది అరే సుకుమార్ ఎందుకు ఇట్లా, కొన్ని లాజిక్స్ వెరీ ప్లేన్ ఉంటాయి. అయితే పుష్ప 2 కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఆ టైంలో పుష్ప, కేజీఎఫ్ కూడా ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఓకే మూవీ. ఇట్స్ నాట్ లైక్ అరే ఏదో దే మేడ్ ఇట్ సచ్ అ క్లాసిక్ బ్రేక్ త్రూ మూవీ పుష్ప అండ్ కేజీఎఫ్ ని. దే ఆర్ గుడ్ మూవీస్, కాకపోతే మరి సెకండ్ పార్ట్ కి ఈ రేంజ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు పెద్ది. అది నిజమే. మీరు ఇద్దరు జగపతి బాబు ఏదో ఇదో నాకు చాలా చిరాకు దొబ్బింది ఏంటంటే ఆర్ట్ క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జగపతి బాబు అంటేనే అసలు పెద్ద ఫ్యాన్ కాదు. నేను ఇంతకు ముందు నేను అసలు ఆ సెకండ్ ఇన్నింగ్స్ ఏందో నాకు ఇప్పుడు దాకా అర్థం కాలే. మళ్ళా తెచ్చింది ఎవరో కాదు, బోయపాటి. చేస్తే ఇప్పుడు సుకుమార్ అందరు గుర్తింగ్ ఇంకా రాజమౌళి ఇంకా పెట్టుకోలేదు. సోఫార్ పెట్టుకోకపోతే బాగుండు. సుకుమార్ దాంట్లో కూడా రంగస్థలంలో కూడా లైక్ ఓన్లీ రోల్ వల్ల అట్లుండింది కానీ న్యాచురల్ గా రాదు. బట్ లైక్ రంగస్థలంలో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ఆ చెంబు ఉంటుంది చూసా, చెంబు చెంబుకి ఆడికి పెద్ద డిఫరెన్స్. ఆ చెంబు రోల్ ఏందో వాడి రోల్ అంతే ఉంటుంది. లిటరలీ యు పిక్ వన్ గై. ఇప్పుడు దీంట్లో ఇది ఏం సినిమా, పెద్దలో ఎవరినన్నా ఒకటి తీసుకో, ఆ తీసుకొచ్చి జగపతి బాబు రోల్ లో పెట్టు, స్టిల్ ఆడ హైలైట్ అయిపోతాడు. రంగస్థలంలో జగపతి బాబు రోల్ లో పెడితే. So see, for this movie I honestly feel
ఆ మేకప్ ఫర్ సమ్ రీజన్ ఐ ఫెల్ట్ హీ వాజ్ ఫైన్. For the first time, actually. Maybe there were few instances where I felt he was fine, but in this movie kuda adantha buchi problem. Anta makeup endukra ada konda meeda unte anta makeup enduku, konda kinda unte makeup తీసేది ఎందుకు? అదే విజయ్ వాడు ఒక్క రోజుతో కొంచెం బాగానే కనెక్ట్ అయినట్టున్నాడు. అంటే కొద్దిలో గొప్ప కొంచెం రీజనబుల్ గా ఉండింది ఆడిదే రోల్. చెప్పారా అట్టయ్యాడు పాపం. ఈ సినిమాలో 2 రోజులు జగపతి బాబు, శివరాజ్ కుమార్ గారు బాగా చేశారా? ఆడిది అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలీదు. కపిల్ శర్మ షోలో సునీల్ గ్రోవర్ అని వస్తారు కదా, ఆయన కానీ తీసుకొచ్చారా? ఇప్పుడు దివ్యందు కానీ తెచ్చిన అన్ని కూడా తీసుకొచ్చారేమో అనుకున్నా. తర్వాత మన వాళ్ళు ఎవరో చెప్పారు ఇంకా శివరాజ్ కుమార్ ఎవరు అనుకున్నావా? వాడు రవికిషన్, వాడు తెలుసు. సో చూడు మళ్ళా ఇదొక ఫార్ములా. మన వాళ్ళ ఎంత దరిద్రమైన ఫార్ములా బేస్డ్ మూవీస్ తీస్తుంటారంటే, వాళ్ళిద్దరిని ఎందుకు తెచ్చినారంటే నార్త్ ఇండియన్ కోసము. దరిద్రంగా రవికిషన్ చూసి వాళ్ళ సినిమాలే ఎవడు చూడు, వాడు చూసి ఈ సినిమాలు ఎవడు చూస్తాడు బీహార్ లో. వాడికి అన్ని సినిమాలు ఉంటే వాడే కలెక్ట్ చేసుకుంటాడు కదా. వాడు తెలుగులో చేసి తెలుగు సినిమాలో డబ్బు చేసి రవికిషన్. Okay, so we briefly touched on trade. So let's talk about that. Kaka, Banu, what is your take on like trade? Like people are talking multiple things, both in India and in the US. What is your honest opinion on like what this movie did and did not do? సో ఫస్ట్ యుఎస్ ది డిస్కస్ చేద్దాం. యుఎస్ లో ఏంటంటే చాలా క్లీన్ ట్రాకింగ్ ఉంటుంది. పెన్ ట్రాక్ అయినా లేకపోతే సినిమార్క్ లేకపోతే థియేటర్ చైన్స్ నుంచి కరెక్ట్ నంబర్స్ వస్తాయి కాబట్టి యుఎస్ లో వచ్చిన నంబర్స్ కి మనం పెద్ద ఇది లెజిటిమేటా కాదా అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. మన నంబర్స్ అన్ని కరెక్టే ఉంటాయి. సో ఫస్ట్ వీకెండ్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ 3 million చాలా ఈజీ క్రాస్ చేసేసింది పెద్ద. మనం కొన్ని హ్యాండిల్స్ చూసిన హూ ఆర్ ట్రీటెడ్ యాజ్ బాక్స్ ఆఫీస్ ఎక్స్పర్ట్స్ అట్లా చూస్తే ఇది డిజాస్టర్ అట్లా అన్నారు, విచ్ ఐ థింక్ రిడిక్యులస్. ఎందుకంటే if you look at the actual numbers, 3 million collect చేసిన మూవీస్ you can count. There won't be more than even 20 movies if you combine, even including Hindi movies or KGF, Kantara, ivanni add chesina kuda. Especially this year there is nothing, I believe, right? This is the only movie that made money. Yeah. Historical ga kuda 3 million anedi it's not easy. There are only few movies which made 3 million mark in US. సో ఇప్పుడు ఎవడో దాన్ని 4 million 5 million కొన్నాడు కాబట్టి 2 million లాస్, అది అసలు అది అవుట్డేటెడ్ రిడిక్యులస్ క్యాలిక్యులేషన్. సో 3 million వచ్చిన దానికి ఐ థింక్ ఇట్స్ అ ఫంటాస్టిక్ హిట్, అట్లీస్ట్ ఫ్రమ్ గ్రాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ యూఎస్. 3 million వచ్చినాక ఇంకా మళ్ళీ అన్ని క్యాలిక్యులేషన్స్ అనేది అవి ఒక 20, 30, 40 years నుంచి తెలుగు ఇండస్ట్రీలో అసలు హిట్ అంటే ఏంది డెఫినేషన్ దగ్గర నుంచి తీసుకున్నాయి అవి. సో బై దట్ డెఫినేషన్ యూఎస్ లో ఐ థింక్ 3 million is a huge number. Any Hindi movie will love to have that number. Yeah, అంటే ఏమంటున్నారంటే they sold it for 6 and they only got 3. That's the logic they're using. So like technically is it a loss or should we we never know whether they bought it for 6 or if you like, think about it, why would if I was buying a movie I wouldn't buy it 6 million. ఎందుకంటే 6 million చేసి ప్రాఫిట్ వచ్చిన మూవీస్ ఎన్ని ఉంటాయి? హార్డ్లీ ఒక 4 కూడా ఉండవేమో. ఏమైనా ఉన్నాయా లైక్ ఈ మధ్యలో? బాహుబలి అంటే ఇప్పుడు ఎంత కొన్నారు అనే నంబరు ఎప్పుడు ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు చెప్తే మనం ఎవరు అనుకోవడం తప్పించి ఎంత కలెక్ట్ చేసింది అనేది యూ కెన్ ట్రాక్. ఎంత కొన్నాడు అనేది 1,00,000 రీజన్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్స్పెండ్ చూపించుకోవడానికి దానికి కూడా వేసి ఉంటారు, మనకు తెలియదు ఎంత కొన్నారు. ఒకవేళ సినిమా 1 million కొన్నారు అనుకో, ఇప్పుడు 3 million అంటే ఇది బిగ్గెస్ట్ హిట్ అంటారు, బట్ దట్ ఈస్ రాంగ్ క్యాలిక్యులేషన్. టు మీ గ్రాస్ తీసుకొని యూ కెన్ జస్ట్ లిస్ట్ ఇట్ అవుట్, ఇది బాగా చేసిందా చేయలేదా అని చెప్పి. చరణ్ మూవీస్ తీసుకున్నా కూడా రంగస్థలము, RRR తప్పించి మిగిలినవి చేసి ఉండవు ఇంత. So this shows like Charan is like an A+ star at the US box office, right? గేమ్ చేంజర్ ఏం చేయలేదు మళ్ళీ అట్లా అంటే. సో ఇట్ వెరీ సో could be publicity, could be combination. People I think had a lot of expectations on Bucci also, right? ఇండియాలోకి వస్తే నేనేమనుకుంటానంటే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, చరణ్ కావచ్చు, it's a wrong conception that like like you think like a hero can pull lot of numbers. It's a combination.
లైక్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్, మూవీ ట్రైలర్ ఏంది, మూవీ కథ ఏంది, దీన్ని బట్టి వస్తారు. అండ్ యుఎస్ ఆడియన్స్ ఆర్ వెరీ ప్రిటీ ఫ్రాజైల్ టు లైక్ రివ్యూస్ చూసి సెన్సిటివ్ గా ఫీల్ అయిపోతా ఉంటారు. Like చాలా మంది ఆడియన్స్ దే డోంట్ even know how to like enjoy the movie, to be very honest. No, Like they just absolutely. read a bunch of reviews and then Yeah, they try to ridiculous. fit the movie into that mold. I think like that's a different absolutely. story and different We discussion. will go into but, like, reviewers yeah. and those things. So let's go back to the trade again. So Banu, what do you think like it did in India, and like what are the various numbers? So in India, the numbers are always like a little sketchy. So the numbers they publish, and right now it kind of became like a mafia. So you never know the true number. And for example, I think there are some kind of competition between these leading hero Heroes. fans Yeah. too. So they, for egos or whatever, they want to publish a number, and that creates whatever fights they do it online on Twitter. So నిజంగా ఎంత వచ్చింది అయితే I mean there is no way for us to verify or anything, but I don't think this movie made a lot of money just because of the star cast and the budget they put in, but I have no sources or nothing to back it up. And right? also So Nizamlo, I don't think they allowed any ticket hikes, right? Ticket rate hikes. they did change it in the last minute. So originally there was a GO that they don't allow that, but like one day before the movie release, they opened it up and they could sell it for higher ticket prices. Just going by US, probably it. I think Petti got like decent divide talk. It's not outright bad movie or anything. కొన్ని aspects కొంతమంది I think it depends on your tolerance. Like నేను ఎంత టాలరేట్ చేయ. For example, మనకు మొన్న చిరంజీవి మూవీ అనిల్ రావిపూడిది. I think that's also like కొన్ని people tolerated few things and thought like previous movies to పోల్చుకుంటే I think Petti did decent as far as money goes, as far as like how the reaction goes. Yeah, carry over కాదు. మన సినిమా మనకు నచ్చలేదు కాబట్టి డబ్బులు చేసి ఉండదు అనుకోవడం కూడా తప్పు కదా. సో నచ్చకపోయినా అందరూ నచ్చకపోయినా డబ్బులు చేసి ఉంటుంది. సో అది ప్రాఫిట్ ఆర్ లాస్ హిట్ అనేది, బట్ ఐ థింక్ ఇట్ డిడ్ డీసెంట్ నంబర్స్. ఇట్స్ నాట్ ఫ్లాప్ ఆర్ హిట్ అనేది అగైన్ యూ గో విత్ డెఫినేషన్, కానీ ఐ థింక్ ఇట్ డిడ్ డీసెంట్. And I think Tollywood is being ridiculous with all these fan wars and other things. Like దీన్ని బేస్ చేసుకొని కలెక్షన్లు ఇప్పుడు every reviewer like Venki, he just goes with 2.5, 2.75. అది బాహుబలి కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఇదే రివ్యూ ఉంటుంది. And GV came out saying that సినిమాని చంపకూడదు అనేసి he gave a good review. అదే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఏం లాజిక్ అది? సో దట్ అండ్ ఇంకా బార్బెల్ అయితే I cannot tolerate that guy. Every time, like be it Devara or be it like Charan's movie, every time anti-handles will use that. Already మనకు తెలుసు PRలు హెవీగా రన్ చేస్తా ఉంటారు అని. And this guy is enjoying that completely. If you want core constructive points, I cannot take that guy actually. బార్బెల్ మీద నాకు ఒక ఇంట్రెస్టింగ్ వ్యూ ఉంది. సో నాకు 95 or 98% ఆఫ్ మూవీస్ హీ రివ్యూస్ ఆర్ నెగటివ్, అంటే బాగాలేదు సినిమా అంటాడు. సో నాకు యూజువల్ గా నాకు 90% సినిమాలు నచ్చుతాయి. ఏ సినిమా చూసినా నచ్చుతుంది. మరి ఏదో కొన్ని తప్పించి కనెక్ట్ అవ్వకపోతే ఎంటర్టైన్మెంట్ కొంచెం ఉన్నా ఓకే అనిపిస్తుంది. బట్ నాకు I don't have a problem with him reviewing movies negatively. I actually enjoy his reviews. ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్ రివ్యూయే సినిమా. ఇప్పుడు బార్బెల్ ఏం చెప్పాడో దాన్ని బట్టి వెళ్ళి సినిమా చూడడం కానీ నా ఒపీనియన్ కానీ చేంజ్ కాదు. బట్ ఐ థింక్ ది రివ్యూవర్స్ కూడా వాళ్ళు దే ఆర్ సెల్లింగ్ రివ్యూ యాజ్ దేర్ ప్రోడక్ట్. సో మూవీ షుడ్ నాట్ బి, ఆర్ మూవీ అంటే ప్రొడ్యూసర్ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ వాట్ సంబడి ఈస్ సేయింగ్. దిస్ ఇస్ యువర్ ప్రోడక్ట్, యూ రిలీజ్, మార్కెట్ విల్ డిటర్మిన్ ఇట్స్ అవుట్కమ్, రైట్? So now I don't agree with any of the Barbell reviews mostly, but I say that he should be there and he should fight for all of these things, and he has every right, and his way of reviewing is pretty entertaining. So I watch all his reviews, but I don't agree with like his reviews. I don't like the way he does things, but I agree with your point 100%. What endukinta highly regulated thing about Petti kaite they tried to shield it with everything they have. Like first day nunchi
ట్రైలర్ నుంచి రుద్దినారు ఎమోషనల్ కనెక్షన్ అని. ఆ తర్వాత ఏది వచ్చినా కూడా లైక్ దేవర్ ఇమ్మీడియట్, లైక్ ఇప్పుడు జాన్వీ కపూర్ నుంచి వస్తే ఏదో ఒక పెద్ద హ్యాండిల్ నుంచి రాస్తారు, బుచ్చిబాబు పెద్ద రోల్ రాసుకున్నాడు, బుచ్చిబాబు వాళ్ళ విజయ్ చెప్పినట్టు ఎవరితో ఇన్స్పిరేషన్ కింద దే ట్రై టు షీల్డ్ ఎవ్రీవేర్, అండ్ విత్ రివ్యూవర్స్ దే ఓవర్ స్టెప్ దేర్ బౌండరీస్ యాక్చువల్లీ. అంటే సో irrespective whether a reviewer writes it positively or negatively, it's completely his prerogative. నువ్వు ఫ్రీ స్పీచ్ ని తొక్కేద్దాము అనుకోవడం అంటే దానికంటే బుద్ధి పొరపాటు ఇంకోటి ఉండదు. లైక్ వాట్ ఎవర్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ ఇస్ లైక్ హైలీ ఇల్లాజికల్. They should stop doing that. Reviewers have a right to review a movie. Like they can say positive things or negative things. Like mere industry kill chestunarante, no, reviewers are not killing industry. It is these guys who are making these movies and who are selecting these movies. Yeah. They are the guys who are killing the industry. So reviewers are just like the end of the spectrum. ఒక సింగిల్ పర్సన్ అర్మాన్ లాగా ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చొని ఒక సినిమా బాగాలేదు అంటే ఆ సినిమా చూడరు జనాలు అంటే, థింక్ అబౌట్ ద స్కేల్. ఇంత పెద్ద మూవీ ఇంత చిన్న ఒక రివ్యూవర్ ఒక 10 నిమిషాలు మాట్లాడితే సినిమా అయిపోదు కదా. యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. ట్విట్టర్ లో టాక్ ని చూసి ఏదో అవుతుంది. యుఎస్ ఆడియన్స్ యూ షుడ్ ఆల్వేస్ ఈ సోదంతా ఇంత రెగ్యులేషన్ మీద ఇంత పిఆర్ మీద పెట్టే థాట్స్ మూవీ మీద పెట్టేస్తే అయిపోతుంది. అండ్ గో విత్ లో బడ్జెట్ మూవీస్. ఎంత వాడు ఏదో ఆడ్ రివ్యూ ఇస్తే లైక్ కంటెంట్ ఎక్స్పోజ్ అయి, ఇట్స్ అ పబ్లిక్ ప్రోడక్ట్, దే క్యాన్ డూ డామ్ థింగ్ వాట్ ఎవర్ దే వాంట్. లైక్ అండ్ దీస్ గైస్ డు నాట్ ఈవెన్ లివ్ ఇన్ ఇండియా. లైక్ వాడి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. I think they made reviews. They made a hero out of Barbell. I think he's a hero, but I'm just saying like Peddi helped Barbell more than anything. No, it's the same thing. Devara time lo kuda same thing. Vaani mega fans hero chesinaru appudu. So they did like mega fans ki bokka pettinadu. Aa tarata then he does. No cheppina 95% ippudu Prabhas fans untaru. Aa movie ఆ కళాఖండాలకి రివ్యూ ఇస్తాడు, వాడిని మళ్ళా దానికి తిడతాడు. అరే రాజా సాబ్ కి వాడేంది ఎవరైనా నెగిటివ్, వాడు ఆల్రెడీ నెగిటివ్ గా ఉంటాడు లైఫ్ లో, వాడు నెగిటివ్ కే నెగిటివ్ అవుతాడు ఆ సినిమాకి. The thing is, you cannot buy this guy. I give that to Barbell. I think that you cannot buy this guy. మధ్యలో ఏదో ట్రై చేసినారు, దే వాంటెడ్ నాగవంశీ అండ్ బార్బెల్ వాంటెడ్ టు సిట్ టుగెదర్ ఆర్ సంథింగ్. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ విల్ వర్క్ అవుట్. కాకపోతే దే షుడ్ ఫోకస్ ఆన్ ద కోర్ ఆఫ్ థింగ్ విచ్ ఇస్ మంచి మూవీ. నీ ప్రోడక్ట్ బాగుంటే దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ స్టాప్ యూ. ద మార్కెట్ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ ఇట్స్ వాల్యూ, as Banu has said. నువ్వు రివ్యూ అని పట్టుకొని ఆపేసి లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అంటే ఇట్స్ లైక్ అబ్సల్యూట్ బుల్షిట్. ఒక సైడ్ రివ్యూవర్స్ ని తొక్కి, ఇంకొక సైడ్ పెద్ద వాళ్ళందరూ ఇన్స్పైర్ అయినారని చెప్పి సూపర్ హిట్. సో ఈ ఎంటైర్ రివ్యూవర్స్ ఎపిసోడ్ లో ఒక మనిషి ఒక వెలిగాడు. ఇప్పటివరకు అసలు ఆయన ఎవరో కూడా పెద్దగా ఐడియా లేదు, ఏదో బాగా మాట్లాడతాడు అని తెలుసు. అతని పేరు నాగేంద్ర అనుకుంటాను. పెద్ద సార్ అనుకొని వచ్చాడు. ఇప్పుడు నా ఫేవరెట్ హీరో మెగా హీరో సార్. ఇప్పుడు ఆయన చూడలేదు, నాలంటో ఎవరో తెలియని వాళ్ళకి ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ట్విట్టర్కి వెళ్ళి నాగేంద్ర పెద్ద సార్ అని కొట్టు. ఒకటే కాదు, నువ్వు లైక్ నేను ఈ మధ్యనే చూసినాను అసలు. అంటే నేను ఏ రివ్యూస్ చూడను బేసిక్ గా, కానీ ఈ మధ్య పెట్టినారు ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆ క్యాండిడేట్ హీ వాజ్ హైపింగ్ ద హోల్ థింగ్ అప్. లైక్ ఇది మీకు నచ్చకపోయినా సూపర్ హిట్ అయిపోతుంది, అట్లాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది అని ఉస్తాద్ కి. అరే దాన్ని చూస్తే హరీష్ శంకర్ కూడా వెన్న హరీష్ శంకర్ కాదు, వెన్న హరీష్ శంకర్ కాల్ చేస్తాడంట, నువ్వు ఏ సినిమా చూస్తావు? నేను తీసిందే నువ్వు చూసింది ఏంటని. దిస్ గై ఇస్ బేసికలీ సాంబా ఆఫ్ మెగా కాంపౌండ్. సో మెగా 2 houses ఉన్నాయి, బిగ్ హౌస్, మేజర్ హౌసెస్, మెగా హౌస్ అండ్ నందమూరి. The show is about nothing.